అన్నదాతలకు సర్కార్ అండగా ఉంటుందన్నారు మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొన్నం. కేంద్రం కొన్నా కొనకపోయినా ధాన్యం, మొక్కజొన్నె పంటలను కొంటామన్నారు. గన్ని బ్యాగుల కొరత, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యం విషయంలో రాజకీయాలు చేస్తున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు మంత్రులు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో కొన్న ధాన్యం కన్నా ఎక్కువే కొన్నామన్నారు ఉత్తమ్. బీహార్ లో వీట్ సీజన్ ఎక్స్టెండ్ అయ్యి, అగ్రికల్చర్ ఎక్స్టెండ్ అయ్యి కొంత ఇతర కారణాల వల్ల కొంత అక్కడి నుంచి లేబర్ టైంలో వాపసు రాలేదు కాబట్టి కొంత లేబర్ షార్టేజ్ మనకు ముందు అవపడ్డది. ఇప్పుడు పూర్తిగా సెట్ అయ్యి ఫుల్ స్వింగ్ లో ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది. వాళ్ళు 10 ఏళ్లలో యావరేజ్ ఎంఎస్పి రైతులకి వాళ్ళు ఇచ్చిన యావరేజ్ ఎంఎస్పి సంవత్సరానికి మొత్తం ఎంఎస్పి కలిపి 15,000 కోట్లు ఇస్తే, మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము సంవత్సరానికి 49,000 కోట్ల మరి ఎంఎస్పి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ హయాంలో 7,000 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరిస్తే మేము 8,575 మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్ 1 గా ఉందన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణలో 60 లక్షల మెట్రిక్ టన్నులు అయిందంటే ఆంధ్రప్రదేశ్ లో 24 లక్షల మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 11-12 లక్షల మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రలో 3 లక్షల మెట్రిక్ టన్నులు, కేరళలో 2 లక్షల మెట్రిక్ టన్నులు. భారతదేశంలోనే ఈ యాసంగి పంటలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వరి ధాన్యం కొనుగోలు, అదేవిధంగా కేంద్రానికి ఇచ్చే ఎఫ్సిఐ రైస్ కింద తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 లో ఉందనే విషయం మనం చేస్తున్నాం. పంట కొనుగోళ్ల విషయంలో బీజేపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఒక కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది. రైతుల బాధలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ, పక్కన ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు కానీ, ఈ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా రైతులతో ఒకసారి వాళ్ళిద్దరు ఆలోచించాల్సిన సంబంధం ఉంది. వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రైతులని బలవంతంగా రైస్ మిల్లర్స్కు తక్కువ ధరలో అమ్మాలనేటువంటి పరిస్థితిని నిర్మాణం చేశారు. ఈనాడు భారతదేశంలో అన్ని పంటలు కొనుగోలు చేసేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అందుకని మీరు కొనకపోయిన మొక్కజొన్నలు కొంటాం, మీరు కొనకపోయిన జొన్నలు కొంటాం, మీరు కాదన్న సన్ఫ్లవర్ కొంటాం, మీరు కొనాల్సినటువంటి సోయా కొంటాం, అన్ని శనగలతో సహా తెలంగాణని తీర్చిపిప్పి చేస్తున్నారు. మీరు పండించిన దాంట్లో కేవలం 4వ వంతే కొంటామని చెప్పి మీరు ఆర్డర్స్ ఇస్తారు. మరి మిగతాది మీ తాత కొనాలా? దానికి అర్థం లేకుండా మీరు ఇంకా నిశ్చితుగా బజార్లు పడి బట్టలోడ తీసుకొని రైతు గోస కోసం తిరుగుతుంటే రైతులు అర్థం చేసుకున్నారు మీ గోస అధికార గోస తప్ప మా కోసం కాదు అని చెప్పి రేపు రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని చేదరించుకునే పరిస్థితి వస్తుంది. పెట్రోల్ ధరల పెంపు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ రైతు గోస యాత్ర చేసిందన్నారు మంత్రి పొన్నం. పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల అంశంను దృష్టి మరల్చడానికి రైతు గోస యాత్ర చేస్తా ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ గోస యాత్ర చేయాలి. వాళ్ళు లేకపోతే ఢిల్లీలో పోయి నాయకత్వం ముందర కూర్చొని ధర్నా చేయాలి. ఇప్పుడు ఒక మాట గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా యూరియా ఈ రాష్ట్రంలో తయారు కాదు, ఈ రాష్ట్రంలో సరఫరా కాదు. మొత్తం పూర్తికి 100% ఫెడరల్ సిస్టంలో ఈ ప్రజాస్వామిక విధానంలో యూరియా అనేటువంటి 100% కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిక చేస్తాను. భవిష్యత్తు ఆ వ్యవసాయ సీజన్ లో రైతాంగం యూరియా కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ముందుగానే హెచ్చరిక చేస్తాను. ఎరువుల సరఫరాల ఏం జాప్యం జరిగినా తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాను. ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది. మంత్రులు ఈ సమీక్ష నెల రోజుల ముందు చేసుంటే బాగుండేదంటున్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి.